హాయ్. ఇవాళ మా అమ్మ బెండకాయ పకోడీ చేస్తుంది. ప్రాసెస్ చూద్దాం రండి. ఫస్ట్ బియ్యం పిండి ఒక 2 స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ శనగపిండి, తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. ఒక స్పూన్ కన్నా కొంచెం తక్కువ కారం వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇలా కట్ చేసుకున్న బెండకాయలని ఈ మిక్సర్లో వేసి బాగా కలుపుకోవాలి. అమ్మ చూపించిన విధంగా కలుపుకోండి. ఇలా బాగా కలిపెట్టుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదండి, ఇలా వాటర్లో కలిపేసుకొని పోసుకోవాలి. ఎందుకమ్మా ఇట్లా? అది అల్లం ఎల్లిగడ్డ దీనికి ఒక్కొక్క దానికి కొంచెం కొంచెం పట్టుకుంటుంది. ఇట్లా వాటర్లో కలిపితే అంత స్ప్రెడ్ అయిపోతుంది. అట్లా సరే అమ్మ, ఇలా చూపించిన విధంగా కలిపేసుకోండి. అల్లం ఎల్లిగడ్డ గడ్డ అట్లా వేస్తాం కదా, ఒక్క దగ్గర ఉంటుంది ఒక దగ్గర ఉండదు అన్నట్టు. కొంచెం ఇట్లా వాటర్లో కలిపేస్తే మొత్తం పట్టుకుంటుంది, అన్నిటికి వస్తుంది. ఇంకా అట్లా కొంచెమే వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. జస్ట్ మనకి బెండకాయ ముక్కకు మాత్రమే పట్టాలి. ఎలా కలుపుతుందో మా అమ్మ అలాగే. కొంచెం పిండి ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువ వేసిన, అంతే మామూలుగా వేసిన అన్నట్టు. మీ అవసరాన్ని బట్టి పిండి వేసుకోవచ్చు. ఇంకా కొంచెం టిక్ కోటింగ్ కావాలంటే పిండి యాడ్ చేసుకోండి. బియ్యం పిండి కొంచెం అండ్ శనగపిండి కూడా కొంచెం వేసుకోవచ్చు మీ అవసరాన్ని బట్టి. ఇదైతే నార్మల్గా ఇలాగనే కలిపేస్తుంది మా మమ్మీ. ఆయిల్ పెడుతున్నానండి. ఆయిల్ వేడి కానీ నాన్న కొంచెం కరివేపాకు వేస్తుంది. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. నూనె వేడైందండి, వేస్తున్నా. బెండకాయ మరీ మాడొద్దండి, నార్మల్గా ఫ్రై అవ్వాలి. మాడిపోతే టేస్ట్ ఉండదు. ఇలా నార్మల్గా ఫ్రై అయితే సరిపోయింది. ఇప్పుడు అయిందండి బెండకాయ. ఇంత నార్మల్గా అయిపోయిన తర్వాత తీసేసుకుంటున్నాం. కొంచెం ఉప్పేసుకోండి, ఆయిల్ ఉంటుంది.
నమస్తే అండి. నా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.